ఈ క్రైస్తవ మతంలోకి, ఈ చిల్లర మతంలోకి వెళ్ళేవాళ్ళు హిందువులే. విగ్రహారాధన చేసుకున్న వారు ఖచ్చితంగా నరకానికే వెళ్తారు తప్ప, మీరు విగ్రహాలను పూజించే వాళ్ళు వ్యభిచారులు అంటారు. హోసన్నా అనే ఒక పాస్టర్ తన చర్చిలోనే బాలికను అనేక సార్లు రేప్ బొట్లు తీయించేసి మన సాంప్రదాయాలు నాశనం చేసే మతాలు మనకు అవసరమా? మేమందరం కూడా శవాలను పూజిస్తున్నాం. మేము మా శవ మతం అది. చాలా మంది చంపేశారు కూడా పాస్టర్లు. అది వాస్తవం. మరి అక్కడ చర్చి కట్టేటప్పుడు మరి ఆ గ్రామ సభలో మీరు అందరూ కూడా మన పంచాయతీ శాఖ అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు తెలుసా? ఈరోజు మనకు హైందవ వీర్ ఆర్మీ నుంచి ఈరోజు మన మల్లవరం మావిళ్ళు గ్రామానికి హైందవ వీర్ ఆర్మీ నుంచి మన వరప్రసాద్ గారు, హైందవ వీర్ ఆర్మీ వ్యవస్థాపకులు ఈయన వరప్రసాద్ గారు పెద్దాపురం నుంచి వచ్చారు. ఇలాగా మన మల్లవరం మావిళ్ళు గ్రామంలో ఎలాగైతే ఈ కార్యక్రమం చేస్తున్నామో, ఇంతకు ముందు కూడా కనీసం ఇంచుమించులో ఒక 18 గ్రామాల వరకు మన ఏజెన్సీ ప్రాంతాల్లో, రాజమండ్రి మండలాల్లో, అలాగే మన అడదేలు మండలంలో కూడా కార్యక్రమాలు, అనేక రకాలైన ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ 18 గ్రామాల వరకు కార్యక్రమాలు చేసాం. 19వ గ్రామం మీ గ్రామం మల్లవరం మావిళ్ళు మన గ్రామం అడుగుపెట్టారు వరప్రసాద్ గారు. హైందవ వీరు ఆర్మీ, ఇందులో జెండాలో కూడా ఒకవైపు ఆంజనేయ స్వామి, అలాగే హైందవ వీరు ఆర్మీ అనేసి ముద్రించి ఉంటుంది అక్కడ. కాబట్టి ఈ హైందవ వీరు ఆర్మీ అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ, నగర సంకీర్తన కార్యక్రమాలు చేసుకుంటూ, ప్రతి ఒక్క ఇంటికి కూడా జెండా పెట్టి కార్యక్రమాలు చేస్తూ, ఇక్కడ 2 గ్రామాలకు కూడా రాముల వారి విగ్రహాలు ఇవ్వడం జరిగింది. రాముల వారి శెట్టి ఇక్కడ మామిడిపాలెం గ్రామంలో కూడా రాముల వారి విగ్రహాలు ఇచ్చాము. అలాగే ఇంకో గ్రామంలో కూడా రాముల వారి విగ్రహాలు మొన్ననే లోపాడులో జరిగింది కార్యక్రమం, అక్కడ కూడా విగ్రహాలు ఇచ్చాము. అలాగే మనకి ఎవరికన్నా మన గ్రామాల్లో, మన చుట్టుపక్కల గ్రామాల్లో లేకపోతే లేదు మా అక్క వాళ్ళ ఊరిలోని విగ్రహం కావాలి అంటే ఆంజనేయ స్వామి విగ్రహాలు మనకి రెడీగా ఉన్నాయి. కావాలంటే కనుక మీరు ఆ ప్లేస్ అంతా ఏర్పాటు చేసుకొని దిమ్మ కట్టి మాకు చెప్పినట్లయితే వారం రోజులకే మేము ఆంజనేయ స్వామి 3 అడుగుల విగ్రహాలు ఇచ్చే ఏర్పాటు కూడా, ఇలా విగ్రహాలు కూడా ఇస్తూ ఈ ధార్మిక కార్యక్రమాల్లో మన హిందుత్వం కోసం, మన సంస్కృతి సాంప్రదాయాల కోసం పనిచేస్తూ, ఒకవైపు పాస్టర్ల బారిట పడకుండా మన హిందూ ధర్మాన్ని విడిచిపెట్టి పక్క మతాలకి వెళ్లకుండా ఆపుతూ, అనేక రకాలైన విషయాల్లో మన గిరిజన ప్రాంతంలో అమాయకులైన గిరిజనులకి అవగాహన ఇచ్చుకుంటూ ఈ హైందవ వీర ఆర్మీ చేస్తుంది, అనేక మంచి కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి ఈరోజు మన మల్లవరం మావిళ్ళు గ్రామానికి హైందవ వీరు ఆర్మీ వచ్చినందుకు నిజంగా మనం అదృష్టమనే చెప్పుకోవాలి. మన గ్రామం ఏనాడు అదృష్టం చేసుకుంది. కాబట్టి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం హైందవ వీర ఆర్మీ ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి హైందవ వీర ఆర్మీ వ్యవస్థాపకులు వరప్రసాద్ గారు 2 విషయాలు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఆ తరలికి జెండాలన్నీ పెట్టి మనమంతా కలిసి మన ఊరంతా తిరిగి నగర సంకీర్తన చేసుకుంటూ, నినాదాలు పలుకుంటూ, శ్లోకాలు చెప్పుకుంటూ ప్రతి ఇంటికి జెండా పెట్టి కార్యక్రమం చేద్దాం. అంతకుముందు వరప్రసాద్ గారు మనకు 2 విషయాలు చెప్పవలసిందిగా, మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరం క్లుప్తంగా విందాము. వారు చెప్పినవన్నీ నిజంగా చాలా మంచి విషయాలు చెప్తారు. మన ధర్మం కోసం ఎవరైతే ఏం చేస్తారో, పాస్టర్లు ఎవరైతే ఏ రకంగా వీడియో కూడా, ల్యాప్టాప్లో వీడియో కూడా మీకు చూపిస్తారు, ఎగ్జాంపుల్గా చూపించి ఇంత దుర్మార్గానికి పాస్టర్ వ్యవస్థ పనిచేస్తుంది. కాబట్టి అటువంటి చెడు మార్గాన్ని మనం నడవకుండా మంచి మార్గంలో నడవాలి. ధర్మం అంటే ఏంటో కాదు, ఎవరికి చెడు చేయకుండా మన మార్గం, మన తోవన మనం వెళ్ళి మన ధర్మాన్ని మన నిజ జీవితంలో ఎవరికి ఏమి చెడుగా మాట్లాడకుండా, ఎవరి డబ్బులు మనం దోసుకోకుండా మనం కష్టపడి మనం బ్రతకడమే అదే మన ధర్మం. కాబట్టి ఇటువంటి మంచి విషయాలు మన వరప్రసాద్ గారు చెప్తారు, మంచిగా ఆలకిద్దాం. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఊరంతా తిరిగి నగర సంకీర్తన చేసుకుంటూ చేద్దాం.
వరప్రసాద్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముందుగా మల్లవరం మామిళ్ళు గిరిజన హిందూ బంధువులు, అక్క చెల్లెమ్మలకి, అన్నదమ్ములు, సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మల్లవరం మామిళ్ళు గ్రామాలకి నేను రావడానికి ఏ విధంగా వచ్చాను, నేను ఇక్కడ రావడానికి కారణం ఎవరి ద్వారా వచ్చాను? అడ్డదేగల మండలానికి అధ్యక్షులు, బీజేపీ అధ్యక్షులు కోసం రాజబాబు గారు, వారి ద్వారా మీ గ్రామంలో మన ధర్మం గాడి తప్పకుండా మన ధర్మం అధర్మం వైపు వెళ్ళి ఏ విధంగా విచ్ఛిన్నం అయిపోతుంది అని మన గిరిజన హిందూ బంధువులందరికీ కూడా మీరు కొంచెం అక్కడ కార్యక్రమం చేసి అలాగే అందరికీ కూడా మీకు కొన్ని మంచి విషయాలు చెప్పండి అని చెప్తే మన గ్రామం ద్వారా ఇక్కడ ఎవరు ఫోన్ చేశారు, ఎవరు చెన్నారావు గారికి చెప్తే చెన్నారావు గారి ద్వారా ఇక్కడికి వచ్చాం. అందరూ ఒకసారి చెన్నారావు గారికి అప్పట్లో కొట్టండి. అయితే ఇప్పుడు మనం మంచి విషయాలు మాట్లాడుకునే ముందు మనం ఏదైనా మంచి పని చేసే ముందు మనం ఆ భగవంతుని స్మరించుకోవాలి కదా. మన భూమిని లక్షల సంవత్సరాలు రాముడు, కృష్ణుడు ఆ విష్ణుమూర్తి అవతారంతో జన్మించి మన భూమిని పాలించారు. కాబట్టి మనకి ఏ పనన్నా దివిజయంగా ఘనం కావాలంటే రాముడు, కృష్ణుని తలుచుకుంటే తర్వాత మిమ్మల్ని ఆ స్వామి తీసుకెళ్ళిపోతారు ముందుగా. కాబట్టి రాముడిని, కృష్ణుడి మంత్రాన్ని జపించుకొని మనం విషయంలోకి వెళ్దాం. నేను చెప్పింది చెప్పండి అమ్మా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇంకోసారి చెప్దామా? చెప్పండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ముచ్చి 3 సార్లు చెప్దామా? చెప్దామా? ఓకే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అందరికి చాలా సంతోషంగా ఉందమ్మా తల్లి. మన గుడి ఏం గుడి అమ్మా? దుర్గమ్మ తల్లి కూడా. ఓహో, అయితే దుర్గమ్మ తల్లి గుడి కాబట్టి ఆ అమ్మవారి దుర్గాస్తుతి చెప్పు. దుర్గాస్తుతి చెప్పనా? సరే. నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని కుమారి కాళీ కాపాలి కపిలే కృష్ణ పింగళే భద్రకాళీ నమస్తుభ్యం మహాకాళీ నమోస్తుతే చండీ చండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణిని కాత్యాయిని మహాభాగే कराली विजये जये सिकपिंच ध्वजधरे नानाभरणभूषिते अट्टशूल प्रहरणे खड्गकेटकधारिणे गोपेन्द्रस्यानुजे ज्येष्ठे नन्दगोपकुलोद्भवे महिषासुरप्रिये नित्यं कौशिकी पीतवासिनी अट्टहासे कोपमुखे नमस्ते स्तूरणप्रिये उमे शाकाम्बरी श्वेते कृष्णे कैटभनाशिनी हिरण्याक्षी विरूपाक्षी सुधुम्राक्षी नमोस्तुते वेदश्रुति महापुण्ये ब्रह्मण्ये जातवेदसी जम्बूकटक चैत्येषु नित्यं सन्निहितालये त्वं ब्रह्मविद्या विद्यानां महानिद्रा च देहिनां स्कन्दमातर्भगवती दुर्गे कान्तारवासिनी स्वाहाकार स्वदा चैव कलाकाष्ठा सरस्वती सावित्री वेदमाता च तदा वेदान्त उच्यते कान्तारभय दुर्गेषु भक्तानां चालयेषु च नित्यं वससि पाताले युद्धे जयसि दानवान् त्वं जम्बवी मोहिनी च माया ह्रीं श्री सदैव च संध्या प्रभावती चैव सावित्री जननी तदा तुष्टिः पुष्टिः धृतिर्दीप्तिर्चन्द्रादित्य विमर्दिनी भूतिर्भूतिमतां संख्ये वेक्षसे सिद्धसारणिः
స్తుతాసి త్వం మహాదేవి విశుద్ధేనాంతరాత్మన జయో భౌతి మే నిత్యం త్వత్ప్రసాదాత్రానజిరి దుర్గా స్తుతి సమర్పయామి. జై దుర్గా భవాని మాతకి జై భవాని. ఇప్పుడు మన విషయంలోకి వెళ్ళిపోదాం. ఏమా భోజనం చేశారు అందరూనే? అందరూ బాగున్నారా? ఓకే. అయితే ఇప్పుడు మన రాజ్బాబు గారు, బీజేపీ అధ్యక్షులు కురసం రాజ్బాబు గారు మీకు ఏ విషయాలు చెప్పారు? ఇప్పుడు ఏ విషయాలు? చాలా మంచి విషయాలు చెప్పారు. మన సంస్కృతిలో సాంప్రదాయాల్లో ఎటువంటి సైన్స్ ఉన్నదనేది మీకు చెప్పారు. ఆయన బొట్టు గురించి చెప్పారు, గాజుల గురించి చెప్పారు, సుట్లు గురించి చెప్పారు, ఇంకా తోరణాల గురించి చెప్పారు, ఇంకా తులసమ్మ తల్లి తులసమ్మ చెప్పారు, ఆవు గురించి చెప్పారు. ఇవన్నీ విషయాలు మన సాంప్రదాయం గురించి చెప్పారు. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి? ఎప్పుడు వరకు ఉంటాయి? ఎవరు ఉంటాయి? మనం హిందువులుగా ఉన్నంత వరకే ఇవి ఉంటాయి. నువ్వు హిందువుగా మారి ఎప్పుడైతే ఆ పాస్టర్ వచ్చి నీ మీద నూనె వేసి దా అన్నాడో నువ్వు వెళ్ళావా, ఫస్ట్ నీ ఇంట్లోనే దేవుడి పటాలు తీయించేస్తాడు. అందులో మాటలే ఉండవు. తీయించేగానే నీ ఇంట్లో తులసమ్మ ఉందనుకో, తులసమ్మ చెట్టు తీయించేస్తాడు, మీతో గాజులు తీయించేస్తాడు, బొట్లు తీయించేస్తాడు. తీయించేస్తాడు లేదా? మొత్తం మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నింటినీ దెబ్బ కొట్టి మన దేశ సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా నాశనం చేస్తారు. కరెక్టే కదా నేను చెప్పింది? ఇవన్నీ జరుగుతున్నాయా? ఫోన్లే ఆడు ఏదో తీసేది మనకెందుకులే అని అనుకోవచ్చు. అక్కడితో అక్కడ అవుతుందా? ఇక్కడ మీరు ఒక 5 కుటుంబాలు మీరు హిందువులుగా ఉన్నారు, మీ 5గురిలో ఒక కుటుంబం కానీ ఒక క్రైస్తవంగా మారారనుకో, ఈ ఎవరైతే మారారో ఆ కుటుంబం మీ ఏం చేస్తారు? మిమ్మల్ని వేరుపాటు చేస్తారా లేదా? వేరుగా చూస్తారు. అంటే మనల్ని విచ్ఛిన్నం చేస్తారు, విడదీస్తారన్నమాట. ఈ 4 కుటుంబాల్లో ఒక కుటుంబం విడిపోద్ది మన నుండి. వాళ్ళ థీరీలు, వాళ్ళ పద్ధతులు ఏదో ఒక పెద్ద గ్రహం నుంచి వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. వాళ్ళే మనుషులు, మేమందరం కూడా, మీరందరూ పాపులు, మీరందరూ కూడా విగ్రహాలను పూజిస్తారు, మీరు నరకానికి పోతారు. ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు, అవునా కదమ్మా? సరే. ఇప్పుడు మన గ్రామం అడ్డదేగల మండలం, మల్లవరం, మామిళ్ళు. ఇప్పుడు మీ అందరికీ అక్కడ స్కూల్ ఉందమ్మా? ఇక్కడ స్కూల్ ఉంది కదా, పిల్లలందరూ బాగా చదువుకుంటున్నారు కదా, అందరికీ రేషన్ వస్తుందా? ఇలా ఉండేదానికి మాకు పెన్షన్ ఇచ్చారా? అందరికీ పెన్షన్ వస్తుందా? ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కదా? రోడ్లు అవి కూడా వేశారు కదా. మన పంచాయతీ శాఖ అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు తెలుసా? ఇప్పుడు మన గిరిజన ప్రాంతాలన్నింటినీ కూడా ఆయన మంచి చైతన్యం తీసుకొచ్చి మంచి అభివృద్ధి చేసి, అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకరనే కాదు, ఆయన తోడ్పాటుగా కూటమి ప్రభుత్వం అంటే ఇంక్లూడింగ్ టీడీపీ, బీజేపీ కూడా, అంటే ఆయన పేరు చెప్పారు కాబట్టి మీరు వేరే అనుకోవద్దు. ఇప్పుడు మన గిరిజన ప్రాంతాలు ఇటు పాడేరు నుంచి భద్రాచలం వరకు కూడా అన్ని చోట్ల రోడ్డు కూడా ఈ మధ్య వేసారు కదా, ఇప్పుడు వేస్తున్నారు కదా. అయితే ఆయన పంచాయతీరాజ్ శాఖ, అదే కాకుండా డిప్యూటీ సీఎం ఆయన మన గిరిజన ప్రాంతాల్లో చాలా, అంటే ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పుకోవాలి మనం. ఆయన ఒక పేరేం కాకుండా అంత గొప్పగా పనిచేస్తారు. అయితే ఆయన చాలా మంచి ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నారు. మీరు అందరూ కూడా నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. ఇప్పుడు నేను అడిగిన దానికి ఇక్కడ అందరూ ఉన్నది అందరూ హిందువులే కదా, అందరూ. చర్చిలకు వెళ్ళే వాళ్ళు ఎవరు ఉన్నారా? పోనీ వెళ్ళి వచ్చేసి వదిలేసి ఆ క్రైస్తవ మతాన్ని వదిలేసి వచ్చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. అంటే మొత్తం అందరూ టోటల్లీ అందరూ కూడా హిందువులే. మరి హిందువులు ఉన్నప్పుడు మరి అక్కడ మీ ఊళ్ళో చర్చ్ ఉందా? ఇందాక బడి ఉందా అని అడిగా, ఉందా? చర్చ్ ఉందా? బ్రాండీ షాప్ ఉందా? లేదు కదా. బ్రాండీ షాప్ ఎందుకు లేదు చెప్పండి? బ్రాండీ షాప్ ఎందుకు లేదు? మీరు దాన్ని ఎందుకు నిషేధించారు? మా ఊర్లో ఉండకూడదు, మా మల్లవరం మామిళ్ళు బ్రాండీ షాప్ ఉండకూడదు అని మీరు అందరూ ఎందుకు నిర్ణయం తీసుకున్నారు చెప్పండి? ఊరు పాడైపోతున్నాయి కదా అందరూ. దానివల్ల దాని బారిన పడితే అది ఎంత ప్రభావం తెలుసు కదా. మరి చర్చ్ ఎందుకు ఎలా వచ్చింది? చర్చ్ ఎన్ని చర్చలు ఉన్నాయి మీ ఊళ్ళో? మరి ఆ చర్చ్ ఎలా వచ్చింది? ఎలా కట్టారు? ఎవరిని అడిగి కట్టారు? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు మన గ్రామానికి దాదాపుగా నాకు రాజుగారు చెప్పిన ప్రకారంగా ఒక 70 కుటుంబాల వరకు ఉన్నాయన్నారు. అందరూ హిందువులు. అందులో ఎంతమంది ఆ క్రైస్తవ మతంలోకి వెళ్ళారు? 5 కుటుంబాలు వెళ్ళారు. మనం నిజాలు మాట్లాడుకుందాం. 5 కుటుంబాలు వెళ్ళారు.
5 కుటుంబాలు చర్చి కట్టారు. నేను చెప్పేది చాలా, నేను భవిష్యత్తు ఆలోచన చెప్తున్నాను, మీరు అందరూ చాలా దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు గ్రామ పంచాయతీ గ్రామ సభలు జరుగుతాయి 6 నెలలకోసారి. గ్రామ సభలు మీరు ఏమైనా పెట్టుకుంటున్నారా? గ్రామ సభలు పెట్టుకుంటున్నారా లేదా? ఎప్పుడు పెట్టుకున్నారు? నిజం అదే చెప్తున్నాను. మీరు గ్రామ సభలు పెట్టుకుంటున్నారా అని అడిగాను. అంటే పంచాయతీ లెవెల్లో గ్రామ సభలు జరుగుతాయి. అదే 6 నెలలకు ఒకసారి జరుగుతుంది. మీరు గ్రామ సభ జరిగినప్పుడు సరే అన్న, మీరు గ్రామ సభ జరిగినప్పుడు మన ఊర్లో ఏం చేసుకున్నా, గుడి కట్టుకున్నా, బడి కట్టుకున్నా, ఏం కట్టుకున్నా సరే, మనం అందరూ ఒక నిర్ణయం తీసుకుని మనం అక్కడ పని మొదలు పెడతారు. అవునా కదా? మనం ఏం చేయలేదు. మరి అక్కడ చర్చి కట్టేటప్పుడు మరి ఆ గ్రామ సభలో మీరు అందరూ కూడా చర్చించుకున్నారా? మరి మీరు నిర్ణయించి తీసుకోవాలి కదా. మీకు అదే చెప్తున్నాను. అంటే ఈ 5-6 సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నారేమో. అదేనా పవన్ కళ్యాణ్ గారు వచ్చి గురించి పెట్టుకున్నారేమో. అదే అండి, 2 సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నారు గ్రామ సభలో. పెసా చట్టం, మన గ్రామ సభలో ప్రతి 6 నెలలు కూడా మనం పెట్టుకుంటే మన గ్రామానికి రోడ్లు లేవా మనం మాట్లాడుకుంటాం, స్కూల్ లేదా స్కూల్ గురించి మనం అక్కడ చర్చించుకుని కాగితం పెట్టుకుంటాం. అదేవిధంగా స్కూల్ ఉంది, స్కూల్లో ఉన్నా సరే టీచర్ లేరా మన గ్రామ సభలో కూర్చుని అర్జీ పెట్టుకుని అక్కడ మన గవర్నమెంట్కి మనం అప్లై చేస్తాం. అప్పుడు మన కొరతలు ఏమన్నట్టు, మనకు పలానా చోట్ల రోడ్లు లేవు, పలానా చోట్ల ఇంతమంది ట్రైబ్స్ ఉన్నారు, ఇంతమంది నాన్ ట్రైబ్స్ ఉన్నారు అని మీకు ఒక లెక్క అంచనా. కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు అంటే, కొత్త వాళ్ళు ఈ మధ్యన ఉగ్రవాదులు కూడా వస్తున్నారు, వాళ్ళు మనలోనే కలిసిపోతున్నారు. మీకు తెలుసా? వాళ్ళు గిరిజనుల ప్రాంతాల్లో కూడా పాగా వేసారు. అంతేకాకుండా కొంతమంది ముక్కు ముఖం తెలియలో కూడా వచ్చి ఉంటున్నారు. వాళ్ళు ఏంటంటే పూర్తిగా ఇక్కడ గ్రామ సభల్లో మీరు అందరితో కూడా చర్చించుకోవాలి. అది వేరే విషయం, పక్కన పెట్టండి. అయితే మనకి ఏ గ్రామానికి మనకి ఏం కావాలన్నా సరే ఈ గ్రామ సభల ద్వారా మనం చర్చించుకుంటాం. అప్పుడు మన గ్రామ సభల్లో ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు? 60 కుటుంబాలు ఉన్నారు, 70. అందులో 5 కుటుంబాలు క్రైస్తవంలోకి వెళ్ళాయి. ఒక 50 సంవత్సరాలు అయ్యేటప్పటికి, ఎందుకంటే ఈ మతం అనేది అలా 5 ఎలా మారారు, ఎందుకు మారారు మీకు తెలుసా? ఎందుకు మారారు? దేనికి మారారు? వాళ్ళు జబ్బులు తగ్గిపోతాయని. మీకు ఎప్పుడు జబ్బులు రావాలి కలిగే, మరి వాళ్ళకి జబ్బులు రాకూడదు, ఇంకా చావు అనేది ఉండకూడదు కదా. అలాగే మనం కూడా అలా ఉండాలి. కానీ ఆ దేవుడు రమ్మన్నాడు, మా దేవుడు గొప్పడు అని చెప్పుకుంటే అయిపోయినా ఉంటుంది. నేను డి పోలవరం అనేసి ఆ పైన హై పోలవరం ఉంది, ఇచ్చంది పంచాయతీ డి సోడవరం దాటిన తర్వాత పోలవరం ఉంది. ఐడియా ఉంది ఎవరికైనా? అక్కడ మొత్తం క్రైస్తవులే. నేను ఇంకొకటి, నేను ఈ ప్రకృతి వ్యవసాయంలో కూడా నేను పనిచేస్తాను. ఏంటి, నాకు బీజేపీ పార్టీ అన్నది నేను చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో పనిచేశాను. నేను సేవా విభాగంలోనే చేస్తున్నాను. బీజేపీలోనే జావడానికి కారణం ఏంటంటే మనం వాళ్ళకందరికీ సేవ చేయొచ్చు అన్న ఉద్దేశంతో, సేవా దృక్పథంతోనే నేను చేస్తున్నాను. కానీ ఇది రాజకీయం కాదు నా దృష్టిలో. కానీ నా దృష్టిలో మాత్రం నేను సేవ చేస్తున్నాను అన్న విభాగంలో నేను పనిచేస్తున్నాను. పార్టీ పరంగా అయితే పనిచేస్తాను, కానీ అది సేవ. అది ఒక కోణం సేవ అన్నమాట. కానీ నేను బ్రతకడం కోసం, నా ఉపాధి కోసం, నా ఆర్థిక వ్యవస్థ కోసం ఏదో తక్కువపాటి జీతంలో నేను ప్రకృతి వ్యవసాయం అని జెడ్పీఎన్ఎఫ్ అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా పంటలు పండించాలి అనేది కేంద్రం నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. అది ఏంటంటే మన స్టేట్ మొత్తం మనకి భారతదేశానికే కాదు, ప్రపంచ దేశాలకే కాదు, ఎక్కువ పంటలు వచ్చేది ఏ స్టేట్ ఉంది మన భారతదేశంలో? మన ఆంధ్రప్రదేశే. ఏంటి, ధాన్యానికి కావచ్చు, పప్పులకు ఉప్పులకు అన్నిటికీ మన ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఉత్పత్తి వస్తుంది అన్నమాట పంటల్లో. అలాగా ఎక్కువ ఉత్పత్తి వచ్చే రాష్ట్రం ఏదయ్యా అంటే మన ఆంధ్రప్రదేశ్. నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే, ఆంధ్రప్రదేశ్లోని ఎక్కువ ఉత్పత్తి వస్తుంది కాబట్టి అందులోనే, అక్కడే మనం ఆ రాష్ట్రంలోనే
ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించాలి, అంటే ఎటువంటి పిండ్లు కెమికల్స్ లేకుండా పంటలు పండించాలి అన్న ఉద్దేశంతో మన రాష్ట్రానికి నిర్ణయించారు. ఇప్పుడు స్టేట్ మొత్తం ప్రకృతి వ్యవసాయం ZPNF కెమికల్ లేని పంటలు పండించాలనేసి ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్లో నేను కూడా ICRP నా బాధ్యత, అంటే ఒక వివోలో నేను పనిచేస్తాను. అది నా వృత్తి. నేను బ్రతకడం కోసం నేను దాంట్లో పనిచేస్తాను, సేవ చేయడం కోసం బీజేపీలో ఉన్నాను. ఓకే, అర్థమైంది కదా. ఈ రకంగా ఆ ఊరు వెళ్ళినప్పుడు మొన్న ఎప్పటి నుంచో గత 3 సంవత్సరాల నుంచి కూడా సన్యాసిరావు అనే ఒక వ్యక్తి మంచం పడిపోయాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ రిపోర్ట్స్ ఏవి రావట్లేదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ పలానా వ్యాధి పలానా జబ్బు అనేసి ఆయనకి రిపోర్ట్స్ చూపించట్లేదు. అయితే ఇప్పుడు ఇక్కడే కూర్చొని ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు ఏమన్నాడంటే, ఏమన్నా ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది ఏంటి, ఎక్కడికైనా తీసుకెళ్తున్నారా లేదా అనేసి అంటే, హాస్పిటల్కి తిప్పేమన్నా నిన్నగా మొన్నే ఆయనతో మాట్లాడింది. హాస్పిటల్కి తీసుకెళ్తేను ఆ తర్వాత ఇంకెక్కడికి తీసుకెళ్ళలేదు అనేసి అంటే, మరి మన ఈ గిరిజన ప్రాంతాల్లో ఏదో బయట దెబ్బలు ఇవి చేతబడులు ఇవి అంటారు కదా, మరి బయటికి ఏమన్నా తిప్పారా, ఏదో ఒక గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళవలసింది, మనకు ప్రాణానికి అన్నం ఏంటంటే, అవునన్నయ్య అది కరెక్టే కానీ మేము దేవుడికి నమ్ముకున్నాం కదా, గురువు గారి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళడం అనేసి అలా వదిలేసాం అన్నాడు. అవును, వాళ్ళ తమ్ముడు అన్నాడు, అన్న మీరేమంటా అనుకోండి, నేను దానికోసం కాగా నేను ఒక వాస్తవం చెప్తాను. ఏంటి, మీరు అలా ఇంటికి తీసుకొచ్చి వదిలేశారు, చచ్చిపోతే పరిస్థితి ఏంటి, మీరేమైనా తీసుకురాగలరా, లేకపోతే మీరు నమ్మిన యేసు ప్రభువైనా తీసుకురాగలరా? పిచ్చి మీకు నిజంగా మైండ్ క్రేకెక్కింది మీకు. తిట్టడానికి అయితే మీరు ఏమంటా అనుకోండి, పోయిన ప్రాణాన్ని మనం తీసుకురాలేము, కానీ ఉన్నప్పుడే మన ప్రాణాన్ని మనము బాగు చేసుకోవాలి. హాస్పిటల్కి వెళ్తాము తగ్గలేదు, చెక్క వైద్యం అది గురువు గారు ఎవరైనా ఈ చూసిన వాళ్ళు ఉంటారు కదా, సేదపాటు చేసిన అవి బాగు చేసిన వాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్ళి మేము నయం చేసుకోవాలి. ఆడేంటంటే పసుపు కుంకుమ, ఈ కొబ్బరికాయలు అరటిపళ్ళు, కావచ్చు కోడి పిల్లలు, ఇవన్నీ ఇది మన హిందూ సాంప్రదాయానికి సంబంధించిన పూజా సామాగ్రి టైప్లో ఉంటుంది. ఇది వాళ్ళు చేసేదంతా, పూజారులు చేసేదంతా. అక్కడికి వెళ్ళకూడదు అనేసి అన్నాడు. నీకు బుద్ధి లేకపోతే సరే, మీ ఓడి పోయాడు. ఈ నిజంగా నేను వాస్తవం చెప్తున్నా, మనం ప్రాణం ఉన్నప్పుడే మనం కాపాడుకోవాలి మన ప్రాణాన్ని. అనారోగ్యం వెళ్ళిందా అక్కడ కాకపోతే ఇంకో దిక్కు వెళ్ళి మన ప్రాణాన్ని మనం నిలబెట్టుకోవాలి, ప్రాణాలు పోకుండా కాపాడుకోవాలి. ప్రాణం పోయిన తర్వాత శివుడు అన్నా తీసుకురాలేడు, అల్లా అన్నా తీసుకురాలేడు, యేసు అన్నా తీసుకురాలేడు. ఇది వాస్తవం కాదంటే నిజమని అన్నాడు. బుద్ధి లేకపోతే సరే కానీ ఎక్కడికైతే తీసుకెళ్ళి బాగా చేయించుకోండి, చచ్చిపోతే ఎవరు తీసుకురాడు, ఏ దేవుడు కూడా తీసుకురాలేడు, ఉన్నప్పుడే బాగా చూసుకోవాలనేసి తిట్టాను. అది అలా ఉంటుంది, చాలా దిక్కుల్లో అలాగే జరుగుతుంది. ఏమైనా బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ప్రార్థన చేస్తే తగ్గిపోద్ది. అలా జరుగుతుంది. అలా ప్రార్థన చేసుకుంటే చాలా మంది చంపేశారు కూడా పాస్టర్లు, అది వాస్తవం. కాబట్టి అదే విషయం మన వరప్రసాద్ గారు చెప్తున్నారు. ఇదే సంఘటన నాలో జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను ఇప్పుడు. సరే, ధన్యవాదాలు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇలాగే కొంతమంది పాస్టర్లు చిన్న చిన్న గూడాలకి కొండల మీదకి వెళ్ళి మీకు అప్పులు తీరిపోతాయి, రోగాలు తగ్గిపోతాయి, హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు అని చెప్పి మీకు ఏసు కాపాడతాడని చెప్పి ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఆ మతంలోకి వెళ్ళారనుకో, ఏసు కాపాడేస్తారని చెప్పి హాస్పిటల్కి వెళ్ళడం మానేసి మందులు వేసుకోవడం మానేస్తే ఏమవుద్ది, మరైందని ఆ జబ్బులు ఇంకా ఎక్కువ అయిపోతాయి. అది పెద్ద ఉన్న జబ్బు అయితే ప్రాణాలు పోతాయి. వీళ్ళు చేసి దుర్మార్గమైన పనులు ఇలా ఉంటున్నాయి. సరే, నేను ఇందాక ఏ పాయింట్లోకి వచ్చాను, ఇది కాదు చెప్తున్నాను, గ్రామ సభలుగా చెప్తున్నాను. ఇప్పుడు మనకి 70 కుటుంబాల్లో 65 కుటుంబాలు ఉన్నాయి మాత్రమే. 5 కుటుంబాలు ఆల్రెడీ మారిపోయినాయి. ఇప్పుడు ఇందులో మీలో ఇంకొక 20 కుటుంబాలు మారిపోతారు. లేకపోతే అన్నయ్య పెద్ద అయ్యేటప్పటికి మారిపోవచ్చు. తెలియపోతే అంటే నేను ఇప్పుడు మీ గ్రామానికి వచ్చి ఎందుకు చెప్తున్నాం, వాళ్ళ గ్రామానికి వచ్చి ఇలా విషపూరితమైన ప్రచారాలు చేసి ప్రలోభాలు గురి చేసి మాయమాటలు చెప్తున్నారని చెప్పేసి ఇటువంటి ట్రాప్లో పడకూడదనే మా సమయాన్ని ఇచ్చేస్తున్నాం. అయితే ఈ 65 కుటుంబాల్లో మళ్ళీ ఇంకొక 30 కుటుంబాలు మారిపోయి అనుకో, ఎంత అవుద్ది? 35 ఎంత అవుద్ది? 35 అవుద్ది. అంటే ఎంత అవుద్ది? మీ సంఖ్య తగ్గిపోయింది. ఎంత అంటే అప్పుడు 30 వచ్చేస్తుంది. 30-35 సమానం అయిపోతుంది. లేకపోతే అప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు గ్రామ సభలు చెప్పి అప్పుడు మళ్ళీ మొదలవుతాయి. అప్పుడు ఏమంటారు చెప్పినా, మేమందరం కూడా శవాలను పూజిస్తున్నాం, మేము మా శవ మతం, మరి మాకు ఇక్కడ గుడి ఉన్నా కుదరదు. శవ మతం అంటే అర్థమైందా?
నేను క్లారిటీ చెప్పాలా ఈ మేము అందరూ ఆ శవాన్ని ఆరాధించుకుని ఆ శవానికి పిండం పెట్టుకుంటాము మీరు అందరూ కూడా మీ గ్రామ సభలో మాకు ఈ గుడి ఉన్నా కుదరదు, గుడి తీసేయండి అంటే తీసేయాలి. తెలుసా మీకు? ఇలా చాలా గిరిజన గ్రామాల్లో 50, 60, 70 ఉన్న గ్రామాల్లో ఇళ్ళకి సకాన పైగా మారిపోయారు. ఆ మారిపోయిన చోట ఎలా ఉంటారంటే చాలా ఉన్మాదంగా వాళ్ళకి ఎలా ఉంటారంటే మిగతా ప్రత్యేకంగా చెప్పినట్టు గ్రహాల మీద వచ్చినట్టు మనం అందరం ఏదో ఒక పాపులు అంట మనందరం. వాళ్ళు అంటున్నారు మీరందరూ పాపులు డైరెక్ట్ ముఖం మీద అంటున్నారు. అంతేకాక ఈ 5 కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరితో కలరు. ఇప్పుడు అటువంటి ఇలా మనల్ని విచ్ఛిన్నం చేసి విభజించే మతాలు ఇప్పుడు మనకు అవసరమా? మన గాజులు బొట్లు తీయించేసి మన సాంప్రదాయాలు నాశనం చేసే మతాలు మనకు అవసరమా? ఈరోజు తమ్ముడు ఒక ఇంటి ఉన్నట్టు మీరు ఇంటి దగ్గర నువ్వు మతం మారావంటే మీరిద్దరు మన వరకు పక్క కూర్చున్నారు. రేపు పొద్దున్న ఇక్కడ రావు. నన్ను అక్కడ నేను ఇక్కడ మాకు శవాన్ని నేను పూజించుకోవాలి, అక్కడ నేను ఆరాధించుకోవాలి, పిండాలు పెట్టుకోవాలి, శవాన్ని నేను శవారాధన చేసుకుంటాను, నేను రానంటాడు. నువ్వు ఇది ఏదైనా రేపు పొద్దున ఏదైనా పుట్టినరోజు రే పాప పుట్టినరోజు రారా అల్లుడు ఉన్నాను అనుకో, నువ్వు చేసుకో అంటారా లేదా? అది మీరు ఏ పూజలు చేసుకున్నా, ఏ ఫంక్షన్లు చేసుకున్నా, ఒకవేళ మీరు ఏ గుళ్ళు అయినా సరే, మీరు ఏ కళ్యాణం పెట్టుకున్నా వాళ్ళు రావడం మానేస్తున్నారు. ఇంత ఉన్మాదంగా తయారవుతున్నారు. అందుకే మనల్ని విభజించే ఇప్పుడు ఇటు కొడుకుని తల్లిని ఎడగొడేస్తున్నారు, భార్యని భర్తని విడిపోతున్నారు. ఈ మతం వల్ల. ఏ మతం? క్రైస్తవ మతం వల్ల, ఈ శవ మతం వల్ల తండ్రి కొడుకులు ఎడ తీసేస్తున్నారు. అంత చిన్న తేజ ఆ వీడియో పెట్టు. అంత ఉన్మాదంగా. ఇప్పుడు 5 ఇళ్ళు ఉన్నాయి. 5 ఇళ్ళలో అక్కడ ఆ చర్చిలో ఏం జరుగుతుందో మీకు ఏం తెలుసా? పాస్టర్ ఎక్కడోడే పోనీ ఎక్కడోడే నన్ను కుదురుంటాడా? ఆడ ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తాడా లేదా? నిజం చెప్పండి, గట్టిగా చెప్పాలి. మీ గ్రామానికి సంబంధం లేని ఎక్కడెక్కడి నుంచో ముక్కు మొహలను తీసుకొస్తాడు, అక్కడ కూర్చోబెడతారు. అక్కడ చర్చిల్లో వాళ్ళు చేసి ఏం పనులు చేస్తారో మీకు ఏం తెలుస్తుందా? ఇలా గిరిజన ఆడపిల్లల్ని, గిరిజన కదా అందరం ఆడబిడ్డల్ని ఈ పాస్టర్లు ఎంత దుర్మార్గంగా చర్చిల్లో ఏం చేస్తారు, కళ్ళకు కట్టినట్టు చాలా వీడియో ఉన్నాయి. అందుకే మీకు మర్చిపో ఒక వీడియో చూపిస్తాను, చూడండి ఒకసారి. ఈ వీడియో చూడండి అమ్మా. ఈ చర్చిలో జరిగే కార్యకలాపాలు ఎంత దుర్మార్గంగా ఉంటున్నాయో, మన హిందువుల్ని మత మార్పిడి చేసి ఈ పాస్టర్లు ఎంతలా దారుణాలు ఒడిగడుతున్నారో చూడండి ఒకసారి, వినండి. పుల్లేటికుర్రు ప్రాంతంలో జరిగిన ఒక ఘటన చర్చిల పాస్టర్ల నిజ స్వరూపం బయటపెట్టింది. హోసన్నా అనే ఒక పాస్టర్ తన చర్చిలోనే బాలికను అనేక సార్లు రేప్ చేసినట్లు బయటపడింది. నిందితుడైన పాస్టర్ హోసన్నా గత కొన్ని నెలలుగా ఒక అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గర్భం దాల్చిన తర్వాత కూడా నర్సుల సాయంతో సీక్రెట్ గా ఉంచాడు. డెలివరీ సమయానికి ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి బిడ్డను మాయం చేశాడు. బిడ్డ ఆచూకీ తెలియకపోవడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన చర్చిలను గుడ్డిగా నమ్మడం ఎంత ప్రమాదకరమో స్పష్టం చేస్తోంది. ఆధ్యాత్మిక పేరుతో సామాన్యులను లోబర్చుకొని వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఇలాంటి అరాచకాలకు పాల్పడడం దారుణం. చర్చిల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అర్థమవుతోంది. చర్చిలలో జరుగుతున్న ఇలాంటి అరాచకాలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అభం శుభం తెలియని బాలిక జీవితాన్ని నాశనం చేసి పుట్టిన బిడ్డను కూడా మాయించేసిన సదరు పాస్టర్ పై పోలీసులు కఠినంగా వ్యవహరించి బాధితురాలికి తక్షణమే న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చర్చిలను, పాస్టర్లను గుడ్డిగా నమ్మే ముందు వారి వ్యక్తిత్వాన్ని మరియు కార్యకలాపాలను గమనించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది నేను చెప్పానా? ఇప్పుడు ఇది నేను సొంతంగా ఏమైనా చెప్పానా? సొంతంగా ఏం చెప్పిన? ఇదే కాదు, ఇంకా చాలా ఇంకా అన్నీ అంటే ఒక గ్రామంలో మీకు జస్ట్ ఇది ఎగ్జాంపుల్ చూపించాను. మొన్న ఏలూరు దగ్గర అయితే ఇంకా దారుణం. ఇప్పుడు మన గ్రామంలో చర్చ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో మీకేం తెలుసు? మరి మీ గ్రామ సభలు పెట్టుకున్నప్పుడు మన గ్రామంలో కొత్త మొక్కలు వస్తారు, ఎవరెవరో వస్తారు, రాత్రులు వస్తారు, పెద్దలని సువార్తలని. ఆడ అంతకుమించి ఏం చేస్తాడు? ఈ 5 కూడా ఎక్కడెక్కడి నుంచో జనాలు తీసుకొచ్చి ఇక్కడ ఊళ్ళని తిప్పుతున్నారు లేదా? మా ఇంటికి వచ్చి మా సేవని నమ్ముకోండి,
మా శవం నమ్ముకోపోతే నరకానికి పోతారు అని చెప్తున్నారా? వస్తున్నారా? నిజం చెప్పండి, గట్టిగా చెప్పండి, వస్తున్నారా లేదా? ఇప్పుడు అందుకే వీళ్ళు ఇలా వచ్చి మన హిందువులు మత మార్పిడి చేస్తున్నారు అమాయకులు అని చెప్పి మేము ఇలాగ ల్యాప్టాప్ల ద్వారా వీడియోలు చూపించి చైతన్యం చేస్తున్నాం. మీకు అర్థమైంది ఎందుకు ల్యాప్టాప్ మన గుడి దగ్గర? లేకపోతే ఇందాక అందంగా దుర్గా స్తుతి చెప్పాను, హరే కృష్ణ మంత్రం చెప్పాను, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మనం చెప్పుకుంటాం. మనం వేరే మతాల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకు? మన హిందువులు మత మార్పిడి చేసి ఇలా ఇటువంటి దుర్మార్గాలు చేస్తున్నారు. ఉన్మాదుల్లాగా సైకల్లాగా తయారవుతారు ఈ చిల్లర మతం వల్ల. ఇది ఈ క్రైస్తవ మతం అనే చిల్లర మతం వల్ల. ఇప్పుడు రేపు పొద్దున ఇక్కడ చర్చ ఉంది, రేపు పరిస్థితి ఏంటి? మీరు ఎంత జాగ్రత్తగా ఎంత అప్రమత్తంగా ఉండాలి. ఆ 5 కుటుంబాలు మీతో కలుతారో కలరు, మిమ్మల్ని శత్రువులు చూసినట్టు చూస్తున్నారు. నిజమే కదా? నిజమే కదా? గట్టి చెప్పాలా? అంటే మనల్ని దూరం చేసి విచ్ఛిన్నం చేస్తున్నారు, విభజిస్తున్నారు. అంటే రేపు పొద్దున మీ కుటుంబాలు కూడా విడిపోతే ఇంకో 10 ఇంకొక 20 మారిపోయారు ఇంకో ఎవరికి వాళ్ళకి సంబంధం లేకుండా పొత్తులు లేకుండా విడిపోతాడు. తర్వాత ఇంకొక 30-40 కుటుంబాలు అయితే గుళ్ళకి తీసేయమంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు మీరు విగ్రహాలను పూజించే వాళ్ళు వ్యభిచారులు అంటారు. ఏమన్నా తెలుసా? విగ్రహాలను పూజించే వాళ్ళు అంటే మన హిందువులు అందరూ వ్యభిచారులు అంటారు. డైరెక్ట్గా రోడ్డు మీద వచ్చి చెప్తున్నారు. విగ్రహాలు పూజించే వాళ్ళందరూ కూడా నరకానికి పోతారంటారు. ఆడేదో ఏడిసాడు అదేదో పోయాడు అనుకుంటే అక్కడితో పోతుందా? అక్కడ అలా అంటలేదు. మీరందరూ విగ్రహాలను పూజిస్తున్నారు, నరకానికి పోతారు అని చెప్తున్నారు. పిల్ల ఏమంటుందో అంటే ఈ మాట చాలా మంది అన్నారు. ఆ వీడియో చూడండి. ఈ అమ్మాయి ఏమంటుందో, మనం అంటే విగ్రహాలను పూజిస్తామంట, విగ్రహాలు పూజించుకోండి. అసలు ఈ అమ్మాయికి అంత అవసరం ఏముంది? ఈ పిల్ల ఏడిపోయేదో ఆ పిల్ల ఏడిపోయి అనొచ్చు కదా. అప్పుడు మనం పట్టించుకోం. కానీ వీళ్ళు యూట్యూబ్లోకి వచ్చి బహిరంగంగా వచ్చి విగ్రహాలను పూజించి, మన విగ్రహాలను ఎవరు పూజించారు? విగ్రహాన్ని మన అమ్మవారిని మనం మూర్తి కింద తయారు చేసుకుని అమ్మవారిని మనం పూజించుకుంటున్నాం. అదేవిధంగా రాముడిని, కృష్ణుడిని విగ్రహాలు మనం పూజించాం అంటే మనమే నరకానికి పోతాం. చూడండి ఈ అమ్మాయి మాట్లాడకండి. విగ్రహారాధన చేస్తున్న వారు ఖచ్చితంగా నరకానికే వెళ్తారు తప్ప పరలోకంలో వాళ్ళకు పాలు లేదు. ఏమంటుంది? ఖచ్చితంగా పోనీ మామూలుగా నరకానికి వెళ్తారని, ఖచ్చితంగా నరకానికి వెళ్తారని చెప్తుంది. సరే, అంటే ఇలాగా ఈ క్రైస్తవ మతంలోకి, ఈ చిల్లర మతంలోకి వెళ్ళేవాళ్ళు హిందువులే. మన ఒకప్పుడు హిందువులే ఇలా మతోన్మాదులాగా మానసిక రోగులాగా తయారవుతున్నారు. అవును కదా? ఇది ఎంత పెద్ద తప్పు. మనం ఊరుకోవాలా? మనం జాగ్రత్తగా ఉండాలా? అప్రమత్తంగా ఉండాలా? ఇప్పుడు వీళ్ళ పనులు చేసుకున్నారు అనుకోక మనం చేసుకుంటాం. మన ధర్మం గురించి మనం చెప్పుకుంటాం, మన సంస్కృతి సాంప్రదాయం గురించి మనం చెప్పుకుంటాం, మన ఆచారాలు మనం చెప్పుకుంటాం. మరి ఈ అమ్మాయి చూసిన ఎంత దారుణంగా మాట్లాడుతుంది, ఎంత బరి తెగించి మాట్లాడుతుంది. బాబాయ్ చెప్పన్నా, అమ్మాయి చూడు ఎంత బరి తెగించి మాట్లాడుతుంది. మనం విగ్రహాలు మనం నరకానికి పోతాం. నువ్వు నరకానికి పోతావా? బాబాయ్ ఎంత మంచోడు మీకు తెలుసు. మీ నాన్న మంచోడు కదా, మీ అమ్మ మంచిది కదా, వీళ్ళందరూ ఎంత గొప్పవాళ్ళు కదా మన తల్లిదండ్రులు. అంటే వాళ్ళందరూ కూడా హిందువులు నరకానికి పోతారా? చెప్పు, మనకి ఎలా ఉంటుంది చెప్పు. ఇటువంటి ఇలా విభజించి మన కుటుంబాల మధ్య, మన అన్నదమ్ముల మధ్యలో గొడవలు పెట్టే మతాలు మనకు అవసరమా చెప్పండి. మనం జాగ్రత్తగా ఉండాలి కదా, అప్రమత్తంగా ఉండాలి కదా, అవునా కదా? ఈ విధంగా ఇలాగ గిరిజన గ్రామాల్లోకి వచ్చి గిరిజనుల్ని హిందువులు మత మార్పిడి చేసి వాళ్ళ దశంభాగాలు దోచుకోవడం, ఆడవాళ్ళని లోబరించుకోవడం, ఇలాగ హాస్పిటల్లో వాళ్ళ ప్రాణాలు తీయడం. ఇది ఇప్పుడు మీరు చెప్పిన వార్త మీరు విన్నారు కదా, ఇది 100లో కాదు 1000లో ఒకటి అవ్వచ్చు. ఇంకా తెలియకుండా ఇంకా ఇన్ని జరుగుతున్నాయో. కాబట్టి మీరు ఇప్పటి నుంచి కూడా అప్రమత్తంగా ఉండి ఎవరన్నా సరే ఇలాగ ఈ శవాన్ని పూజించుకోండి, మీరు నరకాన పోతారంటే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పండి. ఓకేనా? ఇప్పుడు మన అందరం కూడా మనం ఆ అమ్మవారి సన్నిధిలో ఉన్నాం కాబట్టి మనం ప్రతిజ్ఞ చేసి మనం జెండాలో ఒకటి కట్టి ఒకరికి ఇంటికి వెళ్ళి శ్రీ హరే కృష్ణ కృష్ణ ఈ నామాన్ని చెప్పుకుంటూ ఇంటింటికి వెళ్ళి చక్కగా మనం ఒక్కొక్క జెండా కడతాం. ఏమా ఒక్కొక్కటి పట్టుకోండి. మనం కూడా అందరూ కూడా ఒకసారి ప్రతిజ్ఞ చేద్దాం. అందరూ ఒకసారి నిల్చోండమ్మా. సోదరు ఒకసారి రండి. ప్రతిజ్ఞ చేద్దాం ఒకసారి. అందరూ అమ్మ ఒకరికొకరు కొంచెం మధ్యలో గ్యాప్ ఉంచండి. రాజు గారు మీరు ఏ పాపదమ్మా, నువ్వు ఎదిరిందా పాప?
రామ్మా ఒక్కొక్కరు పర్లేదమ్మా దా అమ్మా అందరూ ఒకరికొకరు గ్యాప్ ఇవ్వండి. జై శ్రీరామ్. ఒక మనిషికి గ్యాప్ ఇవ్వండి తల్లి. ఓకేనా? జై శ్రీరామ్. మేమంతా హిందువులము. మా దేశం హిందూ దేశం. మేము మా సంస్కృతి సాంప్రదాయాలని పాటిస్తాము. మా సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుతాము. మా సనాతన హైందవ ధర్మాన్ని పాటిస్తాము. మా ధర్మాన్ని మేము కాపాడుతాము. మా దేవాలయాల్ని రక్షించుకుంటాము. సనాతన హైందవ ధర్మాన్ని భవిష్యత్తు తరాలకు అందిస్తాము. రాజ్యాంగాన్ని గౌరవిస్తాము. అధికారులను గౌరవిస్తాము. చట్టాలను గౌరవిస్తాము అని మా మల్లవరం మావిళ్ళు గ్రామస్తులము ఆ దుర్గాదేవి సాక్షిగా, ఆ శ్రీరామచంద్రుడి సాక్షిగా, ఆ కృష్ణ భగవానుడు సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై శ్రీరామ్. భారత్ మాతాకి. భారత్ మాతాకి. అమ్మ అందరూ కూడా అయిపోయింది. చెప్పండి. ప్రతిజ్ఞ అయిపోయింది. అందరూ కూడా అమ్మ జెండాలు తీసుకోండి. జై శ్రీరామ్. అలాగే ఇప్పుడు అమ్మ మనం అందరూ కూడా అలా హిందువులుగా ఉన్నంత కాలమే సందడిగా ఉంటాం. విడిపోవద్దు మీరు అందరూ కూడా. మీ పేరు నేను అమ్మ ఒక్క నిమిషం తల్లి. మన గ్రామం గురించి మన చిన్నప్పయ్య గారు ఒక్క నిమిషం మాట్లాడతారు. మాట్లాడండి ఒకసారి. ఇక్కడికి వచ్చినటువంటి హైందవ ధర్మం నుంచి వచ్చినటువంటి వరప్రసాద్ గారికి అలాగే రాజు గారికి ఏదైతే విషయాలు చెప్పాలి మా గ్రామంలో అని నేను అనుకున్నానో అయ్యే విషయాలు ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ విషయాలు మన గ్రామస్తులందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మన పిల్లలకి ఏదైతే చెప్పారో మన సాంప్రదాయాల గురించి మన హిందూ ధర్మంలో ఆ విషయాన్ని తల్లిదండ్రులు మన పిల్లలకి పదే పదే చెప్తా ఉండాలి. ఒక్కసారి కాదు, పదే పదే చెప్తా ఉండాలి. అలా చెప్పడం వలన వాళ్ళు ఒకసారి కాకుండా ఇంకోసారి అయినా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఈ విషయాలు చెప్పినందుకు వరప్రసాద్ గారికి రాజు గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ఇంకా కావాలా? శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ.